ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. హ్యాపీ 75th బర్త్డే శ్రీ చంద్రబాబు నాయుడు గారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ ఇక్కడ కనబడుతున్న ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోను చూసి కొంతమంది నందమూరి ఫ్యాన్స్, అలాగే వైసీపీ అధినేత జగన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉలిక్కి పడినట్లుగా తెలుస్తోంది. ఆ ఉలికిపాటుకు సరైన కారణాలే ఉన్నాయి. ఉదాహరణకు చిరంజీవి గారు గత 40 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమను పరిపాలిస్తూ నందమూరి వంశాన్ని సంపూర్ణంగా డామినేట్ చేశారు. మరో ప్రక్క రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు నందమూరి వంశాన్ని తొక్కివేశారని విశ్లేషకులు అంటూ ఉంటారు. సో సినీ రంగంలో చిరంజీవి గారు, రాజకీయ రంగంలో చంద్రబాబు నాయుడు గారు నందమూరి వంశాన్ని బ్యాక్ సీటుకి నెట్టివేయడంతో కొంతమంది నందమూరి ఫ్యాన్స్ ఈ ఫోటోను చూసి ఉలిక్కి పడ్డారు అంటున్నారు. మరి జగన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఎందుకు ఉలిక్కి పడ్డట్టు? ఎందుకంటే ఈ ఫోటోలో ఒక నీతి సందేశం కనబడుతుంది. ఈ ఫోటోలో జగన్ రెడ్డి గారికి దెబ్బేసే ఒక శ్లాష కూడా కనబడుతుంది. అదేమిటంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. చిరంజీవి గారు నమస్కారం చేస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా నమస్కారం చేస్తున్నారు. గతంలో చిరంజీవి గారు జగన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టినప్పుడు జగన్ రెడ్డి గారు ప్రతి నమస్కారం చేయకుండా వెకిలి నవ్వులు నవ్వారనే విషయం తెలిసిందే. ఆ వెకిలి నవ్వులకు రిజల్ట్గా వైఎస్ఆర్సీపీ చిత్తుగా ఓడిపోయి 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే గత ఎలక్షన్స్లో పరిమితం అయింది. ఇకపోతే ఈ ఫోటోకు సంబంధించి నందమూరి ఫ్యాన్స్ మరియు జగన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఉలికిపాటుకు సంబంధించిన కామెంట్స్ చూద్దాం. మూవీస్లో మీరు తొక్కేశారు, పాలిటిక్స్లో సిబిఎన్ గారు తొక్కేశారు ఆ ఎన్ ఫ్యామిలీని. సూపర్ బాసు. దిస్ ఇమేజ్ ఈజ్ టు పోక్ వైఎస్ జగన్. సూపర్ ఇమేజ్ సెట్ చేశారు బాస్. ఎవరికో ఎక్కడో తగిలే ఉంటుంది. ఇది నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటే. చూసి నేర్చుకో వైఎస్ జగన్.